ఒకప్పుడు ఏదో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయన గారు అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా రాయలేదు. ఇది మీకు క్లియర్ గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ పూర్తి రాజ్యాంగం ఒకదానికి చైర్మన్ మాత్రమే ఆయన. ఇది క్లారిటీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆయన బ్రాహ్మణ ద్వేషిగా ఏం లేడు. ఆయన కొంతమంది ద్వారా వివక్ష ఉందన్నటువంటి భావన చెప్పాడేమో. అంబేద్కర్ గారిని ఆయనని అడాప్ట్ చేసుకుంది ఒక బ్రాహ్మడే. అంబేద్కర్ పేరు భీమరావు, ఆయన పేరు భీమరావు. ఆయనకు అంబేద్కర్గా నామకరణం చేసింది అంబేద్కర్ అనే పేరు బ్రాహ్మణ పేరు. అది ఆయన అడాప్ట్ చేసుకుంది బ్రాహ్మణుడే. అంటే కుల వివక్షలో ఉన్నటువంటి విషయంలో ఇప్పుడు చూసుకుంటే అంబేద్కర్ ఉన్నప్పుడు సమయంలోనే నీకు చాలామంది బ్రాహ్మణులు, ఇతర గొప్ప కులాల వారు, పై కులాల వారు, మీరు అనుకున్నటువంటి పెద్ద కులాల వారు ఉన్నారు దాంట్లో. అప్పుడు నిన్ను ఒక కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ని చేసే అవకాశం లేదుగా. అప్పుడు కుల వివక్ష బాగా ఉంటే సరే, అంత లోపలికి వెళ్ళొద్దు, మనం ప్రస్తాంశాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఒక చిన్న ప్రాక్టికల్ నాకు చెప్పండి. మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి, ప్రేక్షకులు కూడా చెప్పాలి. నాకు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, ఇద్దరు చాలా వీడియోలు చెప్పాను నేను. కలెక్టర్ ఆఫీస్లో ఒక అతను కూర్చున్నాడు. అతని కులము మతము ఈ తెలియదు మనకి. కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు. లోపలికి వెళ్ళగానే మీరు నిల్చుంటారా, కలెక్టర్ ముందర కూర్చుంటారా? నిల్చుని ఉంటారు. ఆయన వచ్చేసి జస్ట్ కమెంట్ సిట్ దేర్ అన్నప్పుడు కూర్చుంటారు మీరు. రెండవది, కలెక్టర్ గారి గది ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. కలెక్టర్ గారి గది, జాయింట్ కలెక్టర్కు గది, డిప్యూటీ కలెక్టర్కు గది, తర్వాత స్టెనోలకి ఇతరత్ర పరిపాలన విభాగం గది ఉంటుంది. అందరికీ ఎందుకు ఒకే గది లేదు? ఒకే గది ఎందుకు ఉండదు? రెండవది, కలెక్టర్ గారి డ్రైవరు కలెక్టర్ సీట్ పక్కన కూర్చుంటాడా? కలెక్టర్ గారు సీట్ ఇస్తారు కదా దానికి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, కులం మతం లేదు అక్కడ. ఇప్పుడు నేను మాట్లాడతలే. ఆయన పక్కన డ్రైవర్ ఉన్నాడు కదా, జీప్ ఆయన కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయన కుర్చీ పక్కన ఎందుకు కూర్చోడు? ఆయన కలెక్టర్ పక్కనే ఉంటాడు కదా, కార్లో ఒక్క పక్కనే కూర్చుంటారు కదా. ఆయనకు ఆఫీస్లో కూడా కలెక్టర్ పక్కనే కూర్చోవేయండి. ఎందుకు వేయరు? మరి బిళ్ళ బండి రోతికి ఎందుకు కూర్చోవేరు అక్కడ లోపల ఆయన పక్కన? ఆయన స్టెనోగ్రాఫర్కి ఆయన పక్కన ఎందుకు కూర్చోరు? అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఎవరి యొక్క అర్హతను బట్టి వారు ఆ ప్రాంతంలో ఉండాలనేది విశ్వాసం. వర్ణాశ్రమం కూడా అంతే. వర్ణాశ్రమము, కులాశ్రమం కాదు, వర్ణాశ్రమము. ఆయన